అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వారికి ఇంగ్లీష్‌కొచ్చేసి ఫస్ట్ పోయెమ్ వచ్చేసి 'ఇన్విక్టస్' ఉంది. ఆ తర్వాత 'టాలరెన్స్ ఈజ్ ఎ మోరల్ వర్చ్యూ' అనేది ఉంది. తర్వాత 'గిఫ్ట్ ఆఫ్ మ్యాజై'. ఆ తర్వాత 'మర్చెంట్ ఆఫ్ వెనీస్' యాక్ట్ 4 సీన్ 1 అనేది ఉంది. ఇది 'మర్చెంట్ ఆఫ్ వెనీస్‌కి' క్లైమాక్స్ అంతేకాదు ఒక ట్విస్ట్ అన్నమాట. ఈ యాక్ట్ 4 సీన్ 1 అనేది. దీనికి సంబంధించిన నోట్స్ అనేది మనం చూస్తున్నాం. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 2కి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. దయచేసి ఈ ప్లేలిస్ట్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొబైల్‌లో గనక మీరు చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ ఈ విధంగా వస్తాయి గమనించగలరు. ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 'మర్చెంట్ ఆఫ్ వెనీస్' యాక్ట్ 4 సీన్ 1 అసలు ఏంటి? ఈ యాక్ట్ 4 సీన్ 1లో ఏం జరుగుతుంది? ఏంటి? నోట్స్ అనేది మనం చూస్తున్నాం. విలియం షేక్స్పియర్ వాజ్ ఎ ఫేమస్ ఇంగ్లీష్ ప్లే రైట్. ఈయన నాటకాలు రాసేటటువంటి వ్యక్తి విలియం షేక్స్పియర్. హి ఈజ్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సినానిమస్‌గా చెప్పుకోవచ్చు షేక్స్పియర్ పేరు అనేది. ఎందుకంటే షేక్స్పియర్ రాసినటువంటి 'రోమియో జూలియట్' కానివ్వండి, 'హామ్లెట్' కానివ్వండి, 'మ్యాక్బెత్' కానివ్వండి చాలా చాలా పాపులర్ అయినాయి. అలానే 'మర్చెంట్ ఆఫ్ వెనీస్' కూడా. ఇది ఒక కామెడీ అన్నమాట. కామెడీ అంటే సుఖాంతమయ్యేది. అంటే మంచిగా. ఇప్పుడు 'రోమియో అండ్ జూలియట్' ఇప్పుడు 'హామ్లెట్' ఉంది. 'హామ్లెట్' ఈజ్ ఎ ట్రాజెడీ. 'మ్యాక్బెత్' ఉంది. 'మ్యాక్బెత్' ఈజ్ ఎ ట్రాజెడీ. దుఃఖాంతం. ఇయేమో సుఖాంతాలు అవుతాయి. 'మర్చెంట్ ఆఫ్ వెనీస్' అనేది. అసలు ఏంటి? ద సీన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ 'మర్చెంట్ ఆఫ్ వెనీస్' యాక్ట్ 4 సీన్ 1 రిటెన్ బై షేక్స్పియర్. ఏదైతే యాక్ట్ 4 సీన్ 1 అని చెప్పుకుంటున్నామో ఇది షేక్స్పియర్ రాసినటువంటి 'మర్చెంట్ ఆఫ్ వెనీస్' నుంచి తీసుకోబడింది. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎ కోర్ట్ ఇన్ వెనీస్. మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ యాక్ట్ 4 సీన్ 1 అనేది ఇది వెనీస్‌లోని ఒక కోర్టులో జరుగుతా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. వెనీషియన్ పౌరుడు చాలా చాలా గొప్పవాడనమాట వాళ్ళ దృష్టిలో. ఏవైనా వెనీస్ పౌరుడికి వ్యతిరేకంగా గనక ప్రాణం తీయడానికి గనక చూస్తే కఠిన చట్టాలు అమల్లో ఉంటాయి. షైలాక్ ఈజ్ ఏ జూయిష్ మనీ లెండర్. షైలాక్ వచ్చేసి యూదుడు అనమాట. అండ్ మనీ లెండర్ అంటే డబ్బుల్ని వడ్డీకి తిప్పుతూ ఉంటాడు. తిప్పి 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 చాలా భయంకరంగా సంపాదిస్తాడు. హీ డిమాండ్స్ జస్టిస్. ఇప్పుడు ఏంటి? యాంటోనియో అనేటటువంటి వ్యక్తి యాంటోనియో బారోడ్ మనీ ఫ్రమ్ హిమ్. యాంటోనియో అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ షైలాక్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే బెసానియో అనేటటువంటి తన ఫ్రెండ్‌కి సాయం చేయడానికి. ఈ ఫ్రెండ్‌కి మరి సాయం చేయడానికి తన దగ్గర అప్పుడు డబ్బులు లేవు. కారణం ఏందంటే సముద్రంలో ఓడలనేవి ఉన్నాయి. అవి వస్తే గానీ డబ్బులు రావు. కాబట్టి ఆ ఓడలు వచ్చే టప్పటికి మరి లేట్ చేస్తేనేమో మరి బెసానియోకి మరి పోర్షియా ఎళ్లి టెస్ట్ ఉంటుంది. అది పాస్ అయ్యి పోర్షియాని పెళ్లి చేసుకోవాలి బెసానియో. అంత టైం అయితే లేదు. అందుకని నీ ఇష్టం వచ్చిన చోట తెచ్చుకో అప్పు అని చెప్పాడు. బెసానియో ఎళ్లి షైలాక్ దగ్గర తెచ్చుకొని అక్కడ అప్పుడు యాంటోనియో ఏం చేస్తాడంటే సైన్ చేస్తాడు. అందులో ఒక చిన్న లిటిగేషన్ ఉంటుంది. ఆ లిటిగేషన్ మీదే ఇప్పుడు మొత్తం జరుగుతా ఉంటుందన్నమాట. హీ కుడ్ నాట్ పే ఇట్ బ్యాక్ ఆన్ టైమ్. ఇప్పుడు యాంటోనియో కట్టలేకపోతాడు. కారణం ఏంది? సముద్రంలో ఉన్న షిప్స్ ఏవైతే ఉన్నాయో అయన్నీ ఏమవుతాయంటే తుఫాన్‌లొచ్చి గల్లంతైపోతాయి. డబ్బులు రావు. ఇప్పుడు డబ్బులు కట్టలేడు. షైలాక్ యాంటోనియోని కోర్టుకి ఈడుస్తాడు. షైలాక్ వాంట్స్ టు టేక్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ యాంటోనియస్ బాడీ యాజ్ ప్రామిస్డ్ ఇన్ దేర్ అగ్రీమెంట్. అగ్రీమెంట్‌లో యాంటోనియో ఏం చేశాడు సంతకం యాక్చువల్‌గా ఏందంటే బెసానియో వెళ్తాడు షైలాక్ దగ్గరికి. నాకు ఈ అప్పు ఇయ్యమంటే నీకెవడిస్తాడురా అప్పు అంటే నా ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండ్ సంతకం పెడతాడు. అనంగానే షైలాక్ ఏం చేస్తాడంటే ఓకే. కట్టని పక్షంలో నాకొక పౌండ్ మాంసం కావాలి. ఒక పౌండ్ మాంసం కావాలి. పౌండ్ అంటే మనం సింపుల్‌గా చెప్పుకోవాలంటే కేజీ మాంసం లెక్క అట్లా అన్నమాట. అయితే అంటే మనం జనరల్‌గా కేజీల్లో కొలుస్తాం. వీళ్ళేమో పౌండ్‌లో కొలుస్తారు. అర కేజీ అటు ఇటుగా ఉంటుందన్నమాట పౌండ్ అనేది. కాబట్టి అగ్రీమెంట్‌లో ఏం చేస్తాడంటే ఒక అర కేజీ మాంసం కావాలి యాంటోనియోది.
ఇదేంది అంటే ఇక లేదు లేదు నాకు కావాలి అంటాడు. సరే యాంటోనీ ఏం చేస్తాడు తన ఫ్రెండ్ కోసం బెసానియో కోసం తన జీవితం కోసం బెసానియో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. మరి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. మరి ఎట్లా అయినా సాయం చేయాలనుకుంటాడు యాంటోనియో. సరే నీ సావు నువ్వు సావు నా షిప్పులు నాకు వస్తాయిలే నీ డబ్బులు నీ మొహాన కొడతా అంటాడు. ఆ టైంలోకి వచ్చేస్తే ఇచ్చేస్తా అనుకుంటాడు. కానీ మరి విధి వింత నాటకం ఆడింది. మరి షిప్పులేమో తుఫాన్లో కొట్టుకుపోయినాయి. డబ్బులు రాలేదు. వెంటనే కోర్టుకి ఇచ్చేశాడు. పోలీసులకు అప్పచెప్పాడు. కోర్టుకి ఇచ్చేశాడు. ద డ్యూక్ వాంట్స్ టు షో మర్సీ. అక్కడ ఎవరైతే జడ్జి గారు ఉన్నారో అయ్యా షైలాక్ కొంచెం జాలి చూపించు. హి ఆస్క్డ్ షైలాక్ టు ఫర్గివ్ యాంటోనియో. అయ్యా షైలాక్ యాంటోనియోని కొంచెం జాలి చూపించు. నువ్వు 1/2 కేజీ మాంసం కోసావనుకో చచ్చిపోతాడయ్యా. ఏం లేదు బ్లడ్ గారిద్ది. మరి బ్లడ్ గారిది మరి ఒక డాక్టర్నైనా పెట్టయ్యా అంటే లేదు అగ్రిమెంట్లో లేదు డాక్టర్ని పెట్టమని నేను వస్తా. విషయం ఏంటంటే లీగల్గా చంపేయాలి యాంటోనియోని. అంత కసి దేనికంటే యాంటోనియో ఇతన్ని చాలా మార్లు రోడ్డు మీద అందరి ముందు మొహం మీద ఊశాడు. కారణం ఇతని వడ్డీ వ్యాపారం ఎంతలాగా బరితెగించాడంటే ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు షైలాక్. దాంతో కుక్క అని తిట్టాడు, ఉమ్మాడు. కాబట్టి ఆ కోపం అనేది మనసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఎట్లాగైనా సరే ఇప్పుడు యాంటోనియో మీద పగ తీర్చుకోవాలి. బట్ షైలాక్ రిఫ్యూజెస్. అసలు జడ్జి గారు అయ్యా జాలి చూపించు. జాలి చూపిస్తే జాలి చూపించడం అనేది ట్వైస్ బ్లెస్డ్. అంటే జాలి చూపించిన వాడు దీవించబడతాడు. జాలి చూపబడిన వాడు కూడా దీవించబడతాడు. ఎదుటిన్నోడికి నీకు ఇద్దరికి కూడా ప్లస్ అవుతుందయ్యా అంటాడు. హీ ఇన్సిస్ట్ ఆన్ గెటింగ్ వాట్ ద లాయర్స్. ఇవన్నీ కాదండి. చట్టం ఏది చెబితే అదే నాకు కావాలి. నేను చట్ట ప్రకారం బతికేవాడిని. నేను లా అబైడింగ్ సిటిజన్ని. కాబట్టి నాకు చట్టం ఏం చెప్తుందో అదే కావాలి. అది తప్ప నాకేం వద్దు. బెసానియో ఆఫర్స్ షైలాక్ మనీ. ఇప్పుడు యాక్చువల్గా బెసానియో వెళ్ళాడు. అక్కడ టెస్ట్ పాస్ అవుతాడు. పోషియాని గెలుచుకుంటాడు. అండ్ వెరీ వెరీ రిచ్ అయిపోతాడు. ఇప్పుడు అతను అక్కడి నుంచి పోషియా దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తాడనమాట. 3 రెట్లైనా ఇస్తాను. ఈ ఆఫర్స్ డబ్బులు ఈవెన్ ట్రిపుల్ ద అమౌంట్ యాంటోనియో బారోడ్. అది నాకు ఇచ్చిన డబ్బులకి 3 రెట్లైన ఇస్తా. 2 రెట్లు 3 రెట్లు నీ ఇష్టం తీసుకో అంటాడు. బట్ షైలాక్ స్టిల్ రిఫ్యూజెస్. అవన్నీ నాకొద్దు. నాకు చట్టం ఏం చెబుతుందో అదే నాకు కావాలి. హీ సేస్ హీ వాంట్స్ రివెంజ్ నాట్ మనీ. నాకు కావాల్సింది ప్రతీకారం, డబ్బులు కాదు. పోషియా డిస్గేజ్డ్ యాజ్ యంగ్ మేల్ లాయర్ ఎంటర్ ద కోర్ట్ టు హెల్ప్ యాంటోనియో. ఇప్పుడు ఎవరైతే బెసానియో వెళ్ళి మరి పోషియా చేయిని గెలిచాడు. చేయిని గెలవండి చెయ్యి నరుక్కొని రావడం కాదు. పెళ్ళి అనేది చేసుకోవడానికి ఒక టెస్ట్ పెడతాడు పోషియా వాళ్ళ ఫాదర్ చనిపోయేటప్పుడు. దాంట్లో గెలుస్తాడనమాట. ఎప్పుడైతే యాక్చువల్గా పోషియా ప్రేమించేది కూడా బెసానియోనే. బెసానియో ప్రేమించేది పోషియానే. మరి తనకు నచ్చిన వాడు దొరకడానికి సహాయపడినటువంటి మిత్రుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడనే విషయం పోషియాకి తెలిసి వెంటనే లాయర్ వేషం వేసుకొని వచ్చేస్తుంది. షీ ఫస్ట్ అగ్రీస్ దట్ లా ఈజ్ ఆన్ షైలాక్ సైడ్. మొత్తం అంతా దస్తావేజులన్నీ చదివేసి షైలాక్ వైపే న్యాయం ఉంది. చట్టం అనేది షైలాక్నే వెన్నుదడుతుంది. షైలాక్ ఏం కావాలో అది ఇచ్చేయాలి. బట్ దెన్ షీ క్లెవర్లీ పాయింట్స్ అవుట్ దాట్ షైలాక్ కెన్ టేక్ ద ఫ్లెష్. ఇక ఈ ఏదైతే మాంసం ఉందో 1/2 కేజీ మాంసం తీసుకోవడానికి ఎవ్వరు అడ్డుపడలేరు. షైలాక్ కానీ అమ్మ నీ ఇష్టం కోసుకో, ఎక్కడ కావాలో అక్కడ కోసుకో. గుండె దగ్గరకు వస్తావా? అయ్యో పాపం కొంచెం గుండె దగ్గర వద్దులే కానీ తొడ దగ్గర కోసుకోవయ్యా. లేదు నేను గుండె దగ్గరే కోస్తా. వాడి గుండె కొట్టుకోవడం చూడాలి, దాన్ని నేను కొయ్యాల. బట్ హీ షుడ్ నాట్ షెడ్ ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్. అప్పుడు చెప్తుంది అనమాట పోషియా ఏమనంటే కోసుకో, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కోసుకో, కానీ ఒక్క చుక్క రక్తం కూడా కింద పడకూడదు. ఎందుకంటే నీ అగ్రిమెంట్లో రక్తం గురించి చెప్పలా. నువ్వు పౌండ్ ఫ్లెషే కొయ్యాల. ఒక ముక్క తగ్గినా ఒక ముక్క పెరిగినా నువ్వు అయిపోయినట్టే. నువ్వు వెనీస్ దేశపు పౌరుణ్ణి చంపాలనుకున్నావు, అది కూడా లీగల్గా న్యాయస్థానంలో. ఇంత నీచంగా ఇంత కర్కశంగా ఎవరు ప్రవర్తించాల న్యాయ చరిత్రలో. కాబట్టి బికాస్ ద కాంట్రాక్ట్ డజంట్ మెన్షన్ బ్లడ్. కాంట్రాక్ట్లో బ్లడ్ నువ్వు 1 లీటర్ తీసుకుంటాను 1/2 లీటరా ఏం చెప్పలా. నాకు ఈ యొక్క కాంట్రాక్ట్లో ఏముందో అదే కావాలన్నావు, తీసుకో.
ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకో. ఒక చుక్క రక్తం కారినా నువ్వు ఈ కోర్టు దృష్టిలో ఏమవుతావంటే వెనీస్ దేశ పౌరుణ్ణి కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద డ్యూక్ నువ్వు చేయదలుచుకున్నావు అనేటటువంటి నేరం నీ మీద మోపడుతుంది. దిస్ మేక్స్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ షైలాక్ టు హార్మ్ ఆంటోనియో వితౌట్ బ్రేకింగ్ ద లా. కాబట్టి ఈ చట్టాన్ని మీరి షైలాక్ ఇప్పుడు ఏమి చేయలేడు. అట్లా కత్తి గీత పడంగానే బ్లడ్ గారిద్ది. బ్లడ్ గారింది అంటే ఏమవుతాడు? నరహంతకుడు అయిపోతాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే క్లియర్ కట్గా చట్ట ప్రకారం ఒక వ్యక్తిని మర్డర్ చేయడానికి షైలాక్ పూనుకున్నాడు అనేసి నేరం అనేది మోపడం జరుగుతుంది పోర్షియా షైలాక్ మీద. అంతే కదా, క్లియర్ కట్గా. ఇప్పుడు అతను ఇవ్వలేకపోయాడు, అంత మాత్రం నాకు చట్టం ప్రకారమే కావాలి, నాకు పౌండ్. చట్టం ఏం చెప్తుంది? ఇవ్వాలి. యాజ్ పర్ కాంట్రాక్ట్, యాజ్ పర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయాలి. సరే, మరి ప్రొవైడ్ చేయాలి అంటే చంపేసినట్టే కదా. అప్పుడు లూప్ హోల్స్ని తీసి పోర్షియా వాదిస్తుంది అనమాట. మాంసం తీసుకోవచ్చు, చట్టం అనుమతిస్తుంది, తీసుకో, కానీ బ్లడ్ తీయడానికి అనుమతించదు అని చెప్పేసరికి ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అయితే సరే నేను ఇప్పుడు డబ్బులు తీసుకుంటా అంటాడు షైలాక్. నో నో నో, నీకు అగ్రిమెంట్ ప్రకారం ఏం చేయాలి? మాంసమే తీసుకోవాలి, తీసుకో, అంతే. నువ్వు వేరేదేం అడగకూడదు, ఇంకా చట్టం ఏం ఇవ్వకూడదు. అంతేకాదు నువ్వు ఏం చేయాలనుకున్నావు? ఒక వెనీస్ పౌరుణ్ణి అసలు కోర్టులోనే చంపాలనుకున్నావు అనేటటువంటి నేరం మోపి షైలాక్ని మొత్తం ఉన్న ఆస్తి, ఎప్పుడైతే ఓ వెనీస్ దేశ పౌరుణ్ణి చంపాలి లేకపోతే హాని చేయాలని కోరుకుంటారో అప్పుడు అతని ఆస్తి సగం, మొత్తం ఆస్తి అంతా ఈ రాజ్యమే తీసేసుకుంటుంది అనమాట. వెనీస్ దేశమే తీసేసుకుంటుంది. సో సగం ఆస్తి ఏమో ఆంటోనియోకి వెళ్ళేటట్టు, సగం ఆస్తి ఏమో జెసికా. ఎవరి జెసికా అంటే షైలాక్ కూతురు లేచిపోతుంది అనమాట. జెసికా లోరెంజోతో లేచిపోతుంది. ఈ జెసికా అనే అమ్మాయికి సగం ఆస్తి వెళ్ళేటట్టు రాస్తాడనమాట షైలాక్, లేకపోతే ఉరిశిక్ష వేసేటాడు. కాబట్టి ఏం చేస్తాడంటే సగం ఆస్తి కూతురుకి రాస్తాడు, సగం ఆస్తి ఆంటోనియోకి రావడం జరుగుతుంది. ఈజ్ పనిష్ అండ్ ఫోర్స్ టు గివ్ అప్ హిజ్ వెల్త్. టోటల్ ఏదైతే వడ్డీ వ్యాపారంతో ఏదైతే తాను ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడో మొత్తం బద్దలైపోయింది. ద సీన్ ఎండ్స్ విత్ ఆంటోనియో బీయింగ్ సేవ్డ్ అండ్ జస్టిస్ మిక్స్డ్ విత్ మర్సీ. టోటల్గా ఆంటోనియో కాపాడబడ్డాడు. దిస్ సీన్ షోస్ ద పవర్ ఆఫ్ క్లెవర్ థింకింగ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మర్సీ ఓవర్ స్ట్రిక్ట్ జస్టిస్. స్ట్రిక్ట్గా ఉండొచ్చు, న్యాయం చట్టం తన పని తాను జరిగించుకుంటా ఉండొచ్చు, కానీ ఏముండాలి? జాలి, దయా, కరుణ అనేవి కొన్ని ఉంటాయి మనిషిని ఎమోషనల్గా నడిపించేవి. మనం చూపించాలి. ఒకటంటే డ్యూక్ మంచి మాట చెప్తాడు, అండ్ క్షమించడం అనేది ట్వైస్ బ్లెస్డ్. క్షమాపణ పొందుకున్నవాడు ఆశీర్వదించబడతాడు, క్షమించిన వాడు కూడా దేవుడి చేత ఆశీర్వదించబడతాడు. వై డోంట్ యూ షో మర్సీ అంటాడు. నో నో నో, యాజ్ పర్ ది అగ్రిమెంట్ ఐ నీడ్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటాడు షైలాక్. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే చివరిలో ఆంటోనీ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న సగం ఆస్తిని కూడా జెసికాకే బదలాయించేటట్టు చేస్తాడనమాట, కొత్త దంపతులకి అది వెళ్ళేటట్టుగా. కాబట్టి ఇదండి టోటల్గా ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేద్దాం అనుకున్నటువంటి షైలాక్. మామూలుగా అయితే చంపేయచ్చు, కానీ నేరం అవుతుంది. నేరం కాకుండా చట్టం దృష్టిలోనే ఆంటోనియోని, ఎందుకంటే ఆంటోనియో క్రిస్టియన్, షైలాక్ జ్యూ, ఆ వ్యతిరేకత ఉంది. అతని మీద ఊశాడనే ఉమ్మి ఊశాడనేటటువంటి వ్యతిరేకత ఉంది. కుక్క అని పిలిచాడనే వ్యతిరేకత ఉంది. దీంతో పగబట్టి ఈ విధంగా చంపేద్దాం, అదును చూసి దెబ్బ కొట్టాలని చూశాడు షైలాక్ ఆంటోనీ. అయితే చివరికి వచ్చేసి షైలాక్ దొరికిపోతాడు అనమాట. టోటల్ ఆస్తి మొత్తాన్ని కోల్పోతాడు. ఇదండి టోటల్గా వచ్చేసి మనకి యాక్ట్ 4 సీన్ 1 వచ్చేసి. అండ్ టోటల్ మనకు సంబంధించిన పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఇన్విక్టస్ కావచ్చు, టాలరెన్స్ ఇస్ మోరల్ వెచ్ కావచ్చు, గిఫ్ట్ ఆఫ్ మ్యాజిక్ కావచ్చు, యాక్ట్ 4 సీన్ 1 చక్కగా చెప్పబడింది. అది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నోట్ మేకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి, దయచేసి గమనించండి. థ్యాంక్స్ అలాట్.